మస్తు ఆకలి అవుతుంది మీ అమ్మ. ఆర్డర్ పెట్టుకుందాం అంటే పైసలు లేవు. ఏం చేద్దాం? వంట మనకు అంతగా రాదు, మరి ఏం చేద్దాం? మనకు వచ్చిన ఒకే ఒక డిష్ ఆ పిజ్జాని తయారు చేయడం, అది కూడా ఇన్స్టెంట్ పిజ్జా. ఏముంది, పిజ్జానే చేద్దాం. మీకు పిజ్జా చేయడం వచ్చా? రాదా? నాకే అనుకున్నా మీకు కూడా రాదా. చూపిస్తా పదా. పిజ్జా చేయడానికి మనకు కావాల్సింది ఫస్ట్ థింగ్ పిజ్జా బేస్. అది పిండితో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ మన దగ్గర పిండి అంతా చేసే ప్రాసెస్ చేసే అంత ఓపిక వస్తలేదు, ఫుల్ ఆకలితుంది కదా. సో మనం జెప్టో నుంచి పిజ్జా బేస్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది సరిపోద్ది మనకు ఇలా ఉంటుంది పిజ్జా బేస్. సో ఇది వస్తే మనకు ప్రాసెస్ ఈజీ అయిపోద్ది, 5-10 మినిట్స్లో అయిపోద్ది. సో జెప్టోలో ఉంటుంది, ఆర్డర్ పెట్టుకోండి. పిజ్జా చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ పిజ్జా బేస్ ఒకటి మాత్రమే కాదు, ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, ఒక టమాటా. ఇవి 3 ఉంటే సరిపోదు అంటే సరిపోదు. నేను ఇప్పుడు చేసుకునేది నా ఆకలి తీరడానికి లైట్గా ఒక చిన్న పిజ్జా చేసుకుంటున్నా. మీరు పన్నీర్ పిజ్జా చేసుకోవాలనుకుంటే పన్నీర్ తీసుకొని పన్నీర్తో చేసుకోవచ్చు, చికెన్ పిజ్జా కావాలంటే చికెన్తో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ యాసిడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం ఇవన్నీ కట్ చేసుకొని తొందరగా పిజ్జా వేసుకుందాం. ఇట్ వోంట్ టేక్ మోర్ దాన్ 10 మినిట్స్ అసలు. సో లెట్స్ డూ ఇట్. ఆనియన్స్ కట్ చేస్తుంటే మీకు కూడా కలర్ నుంచి నీళ్ళు వస్తున్నాయా? అసలు దీనికి సొల్యూషన్ ఏంట్రా బాబు. మరి ప్రతిసారి కట్ చేసేటప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. మా దీనికన్నా ఆర్డర్ చేసుకుంటే బెటర్ కదరా బాబు. అవన్నీ కట్ చేసే టైంలోపు మనం ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకున్నాం అనుకోండి, మనం టెంపరేచర్ తక్కువ పెట్టుకోవచ్చు తర్వాత. సో ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పిజ్జా బేస్ని డెకరేట్ చేద్దాం. ఫస్ట్గా పిజ్జా బేస్ని తీసుకొని ఎటు సైడ్ బాగుంటుంది అటు సైడ్ పెట్టుకొని దీనికి మొత్తం సాస్ రుద్దాం. ఎక్కువ సాస్ వేసుకుంటే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. సో మీ ఇష్టం, ఎంత సాస్ వేసుకుంటారో అది మీ ఇష్టం. సాస్ మాత్రం కార్నర్స్కి స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. పిజ్జా చాలా బాగా వస్తుంది. క్రస్ట్ తినని వాళ్ళు కూడా క్రస్ట్ తింటారు. ఇప్పుడు మనం ఇందాక వరకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా ఇవన్నీ మంచిగా డిజైన్ చేద్దాం. దీంట్లో మంచిగా పెట్టుకుందాం. ఎక్కువ ఉన్నాయి కదా అని ఎక్కువ పెట్టేయకండి, మళ్ళీ పిజ్జా కూడా అట్లే అవుతుంది. అసలు ఆనియన్స్ లేనిది అసలు టేస్టే రాదు. ఏ ఫుడ్ అయినా ఆనియన్స్ లేని అసలు టేస్టే రాదు. ఇవి చాలు మనకు. మనం తీసుకునేది మీడియం పిజ్జా కాబట్టి ఇవి సరిపోతాయి. చీజ్, మనం దీన్ని మొత్తం ఇప్పుడు చీజ్తో నింపేయాలి. మనము ఎంత చీజ్ వేసుకుంటే అంత మంచిగా వస్తుంది పిజ్జా. సో నాకు చీజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా వేసుకుంటాను. కార్నర్స్కి మంచిగా పడేటట్టు చూసుకోండి, ఎందుకంటే మీ కార్నర్స్ మంచిగా ఉంటే మొత్తం పిజ్జా అంతా మంచిగా అనిపిస్తుంది, మంచి టేస్టీ డెలిషియస్ ఉంటుంది. సో కార్నర్స్ అన్నిటికీ బాగా చీజ్ వేసుకొని సాస్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది పిజ్జా.
చీజ్ అని తీసినాక మీకు ఒకవేళ సీజనింగ్స్ ముందు వేసుకోవాలనుకుంటే ముందే వేసుకోండి, తర్వాత వేసుకోవాలనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ నేను ముందే వేసుకుంటున్నా మంచి ఫ్లేవర్ రావడం కోసం. ఇప్పుడైతే మన పిజ్జా డెకరేషన్ అయితే రెడీ. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది మన డెకరేషన్ తర్వాత పిజ్జా. చీజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫుల్ టేస్టీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని లేట్ చేయకుండా మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసాం గైస్. ఇప్పుడు మనం టెంపరేచర్ సెట్ చేద్దాం. పిజ్జా సెలెక్ట్ చేసుకోండి. టైమింగ్ 15 minutes ఉంటుంది. మనకు 7 minutes సరిపోద్ది. టెంపరేచర్ మాత్రం 200 degrees Celsius పెట్టుకోండి. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మనం 7 minutes తర్వాత వచ్చి చూద్దాం పిజ్జా ఎలా అయిందో చూద్దాం. గైస్ మన దరిద్రం ఎట్లుంది తెలుసా? ఆకలి అవుతుందిరా బాబు, తిందాము పిజ్జా వేసుకుని తిందాం అనుకునే లోపు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేదాకా బాగానే ఉంది. కరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టంగానే కరెంట్ పోయింది. ఏం చేస్తాం, కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, ఇంకే వేరే ఆప్షన్ లేదు కదా. 5 minutes later. ఓకే, ఇప్పుడు 5 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పిజ్జా అయిందా లేదా తీసి చెక్ చేద్దాం. కరెంటు పోవడం చాలా దెబ్బతీసింది గైస్. కొంచెం క్రస్ట్ మాడిపోయినట్టు అనిపిస్తుంది. సో అంటే ఓవరాల్ ఓకే, కానీ కొంచెం మాడిపోయింది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మీకు కొంచెం సాటిస్ఫై అయితే కాలేదు నేను. క్రస్ట్ మాడిపోకపోతే బాగుండు. కొంచెం టైమింగ్ కొంచెం తక్కువ పెట్టినా అయిపోవు అనిపించింది. ఐ గెస్ 5 minutes చాలా ఎక్కువ కావచ్చు. అండ్ కరెంట్ పోవడంతో ముందే ప్రీహీట్ చేయడం వల్ల అప్పుడే అయిపోయింది కావచ్చు. లేకపోతే నేను కరెంట్ పోయినప్పుడే తీసేసినా అయిపోవు. కొంచెం మాడిపోయింది గాయస్, అంతే. కొంచెం అంటే కొంచెమే మాడిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. దాని తర్వాత చెప్పొచ్చు అసలు ఎట్లా ఉంది అనేది. సో ఇప్పుడు మనం పిజ్జాని కట్ చేసి టేస్ట్ చేసి చూద్దాము. నాకు తెలిసి కొంచెం క్రస్ట్ కొంచెం మాడిపోయింది. అదొక్కటి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు నాకు. మిగతాదంతా బాగానే ఉంది. సో తింటున్నా గైస్, ఎట్లుందో తెలీదు. అంటే లాస్ట్ టైం చేసినప్పుడైతే బాగానే వచ్చేది. ఈసారి కరెంట్ పోవడం వల్ల కొంచెం ఓవర్ హీట్ అయిపోయి క్రస్ట్ కొంచెం మాడిపోయింది. టేస్ట్ అయితే చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే ఏ డిఫరెన్స్ లేదు, బాగుంది నిజంగా. మాడిపోవడం వల్ల కావచ్చు ఫస్ట్ టేస్ట్ చూద్దాం, అదే అర్థమైట్లే. నేను ప్రాపర్గా అనుకున్నా మాడిపోయేసరికి, కానీ బాగుంది. నేనే చేసుకున్నాను కాబట్టి ఇట్లా చెప్తున్నాను అనుకుంటుకోవచ్చు. ఇంకా ఉంది కదా, ఇది వేరే వాళ్ళతో కూడా తినిపించి చెప్పిస్తాను. కాకపోతే టేస్ట్ బాగుంది. నేనే మీకు నేర్పిద్దాం అనుకున్నా, కానీ ఇదే బిస్కెట్ అయింది. కానీ ప్రాసెస్ అయితే సేమే, కాకపోతే టైమింగ్ కొంచెం తక్కువ పెట్టుకుని. నాకేమైందంటే నేను 7 minutes పెట్టిన, 200 degrees Celsius పెట్టిన. ముందు ప్రీ హీట్ ఒక 10 minutes చేసిన. ప్రీ హీట్ 10 minutes కదా, 5 minutes చేసిన ప్రీ హీట్. కానీ ఏమైందంటే లాస్ట్కి నేను 7 minutes టైమింగ్ పెట్టగానే 2 minutes కాగానే కరెంట్ పోయింది. ఆ టైంకి తీసేస్తే అందులో అంటే లోపడున్న వేడికి ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కావచ్చు. ఆ టైంకి తీసేస్తే అయిపోయింది. తర్వాత కూడా వచ్చినాక ఇంకో 5 minutes ఉంచాను కదా, అక్కడ దెబ్బతిన్నది పిజ్జా. దానివల్ల ఓవర్ హీట్ అయ్యి ఇలా క్రస్ట్ కోసం గట్టిగా అయింది అంతే. లేకపోతే బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, సేమ్ పిజ్జా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదే వేరే వాళ్ళతో కూడా తినిపిద్దాం. తినండి అందరూ ఒక్కొక్కటి తినండి. తినరా? ఎట్లుందిరా? సూపర్ ఉంది.
నిజం చెప్పు. సూపర్ ఉంది. మాడిపోలే. నువ్వు చెప్పురా ఎట్లుంది? సూపర్ ఉంది. నువ్వు? సూపర్ ఉంది. సూపర్ గా లేవు. సూపర్ ఉంది. సూపర్ ఉంది. తినండి. అది మాడిపోయింది, అయినా వాళ్ళకి టేస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి అందరికి నచ్చింది. అందరు అందుకే సూపర్ ఉంది అంటున్నారు. అది గైస్ పిజ్జా పరిస్థితి అయితే చూద్దాం. ఇది బాగా రాలేదని నాకు తెలుసు, కాకపోతే కొంచెం మాడిపోయింది అంతే. కానీ ఈ కుకింగ్ వీడియోతో అయితే నేనైతే సాటిస్ఫై కాలేదు. సో నెక్స్ట్ వీక్ ఇంకో ఐటమ్ తీసుకొని వస్తా. ఏ ఐటమ్ చేయమంటారో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఐటమ్ పక్కా చేస్తా, అది మాత్రం ఇలా చేయను. ఇది కూడా నా తప్పు కాదు, కరెంటు పోయింది, అది కరెంటు తప్పు. మొత్తానికి అయితే పిజ్జా చేసుకున్నా, ఆకలి తీర్చేసుకున్నా. ఎట్లుంది? బాగుంది, స్పైసీగా. నాకు కూడా బాగా అనిపించింది. బాగుంది. ఫ్లేవర్స్ అన్నీ వస్తున్నాయి. పిజ్జా లెక్కుందా? అది గైస్, అది మాడిపోయినా కూడా దాంట్లో అన్ని ఫ్లేవర్స్ వస్తున్నాయి కాబట్టి బాగానే ఉంది టేస్ట్ అయితే. కానీ అయితే సాటిస్ఫై కాలేదు. సక్సెస్ఫుల్గా నీట్గా ఉన్న కిచెన్ అంతా నాశనం చేసేసినాం గైస్. ఇప్పుడు మా అమ్మ ఏమంటుందో ఏమో. అది సో సైనింగ్ ఆఫ్. ఇది ఈరోజు కుకింగ్ వీడియో. నెక్స్ట్ వీక్ ఇంకో కుకింగ్ వీడియోతో కలుద్దాం. ఏం చేయమంటారు కామెంట్ చేయండి. మీరు ఏం చెప్తే అది పక్కా చేస్తా. నేను చేసేలాగా ఉండేది ఇవ్వండి, మరి కష్టమైన ఇవ్వకండి. ఎందుకంటే పిజ్జా అనేది దెబ్బడిపోయింది. అంటే టేస్ట్ బాగానే ఉంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. కాకపోతే ఆ కరెంట్ పోవడం వల్ల అది ఎక్స్ట్రా హీట్ అయ్యి మాడిపోయింది. అది నాకు నచ్చలేదు, నేను సాటిస్ఫై కాలేదు నిజంగానే. సో నెక్స్ట్ వీక్ పక్క ఒక మంచి వీడియో తీస్తా, మంచి ఐటెం తీసుకొస్తా. ఐటెం నేను తీసుకురావడం కాదు, మీరే చెప్పండి ఏం చేయాలి అనేది. మొత్తానికైతే ఆకలేంది, తినేసిన. సో అది ఈరోజు వీడియో అయితే. పిల్లలు కూడా తినిపించిన, పిల్లల రియాక్షన్ కూడా చూసారు మీరు. బాగానే ఉంది, అంటే టేస్ట్ తెలుస్తుంది, అంటే ఫ్లేవర్స్ అన్ని నోట్లో తెలుస్తున్నాయి. ఇది పిజ్జా అని అనిపిస్తుంది, కాకపోతే క్రస్ట్ కొంచెం మాడిపోయింది. అదొక్కటి మాడకుంటుంటేనా వేరే ఉంటుండే పిజ్జా. డామినోస్కి ఆపోజిట్గా నానిమోస్ అని ఓపెన్ చేసుకోండి. నానిమోస్ జస్ట్ మిస్ అయ్యి డామినోస్. ఈ రోజుకైనా నీకు పోటీ నేనేరా, గుర్తుపెట్టుకో. మళ్ళీ చేస్తా ఇదే పిజ్జాని మళ్ళీ ఎప్పుడైనా చేస్తా, అప్పుడు మాత్రం ఇలా రాదు. సో నెక్స్ట్ వీడియో మాత్రం ఏం చేయమంటారో మీరే కామెంట్ చేసి చెప్పండి కామెంట్స్లలో. తగ్గేదిలే అసలు. నెక్స్ట్ వీడియో మాత్రం మస్తు చేస్తా, మంచి అంటే మంచిగా చేస్తా. ఆ ఐటమ్ చూసి మీకే వీడియో చూస్తున్న అందరికీ మీకు నోట్లలో నీళ్ళు రావాలి, అలా చేస్తా ఐటమ్. చూడండి. బాయ్.